అటెండ్ అయిన ప్రతి కుటుంబానికి, పెద్దలకు, సేవకులకు దేవుని పేరట, ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఈ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగల దేవుడు మరొక దినాన్ని మనకి ఈవిగా ఇచ్చిన ఈ దినాన్ని ప్రభు సన్నిధిలో గడుపుట ఎంతో శ్రేయస్కరం. ఈ దినంలో దేవుని మాటలని మేలు పొందుటకు చక్కని సమయాన్ని ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రారంభ ప్రార్థన. దేవదానం అంకులు ప్రారంభం ప్రార్థన చేయండి అంకులు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. చేరు వచ్చిన ప్రతి వారికి యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మహాగణుడైన పరిశుద్ధుడు అయిన మా పరలోకపు జనక, మీ ప్రియకుమారుడు, మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరోసారి నూతన దినములో ఉదయకాలమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుటకు గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4203వ దినానికి నడిపిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను ఆయన. దినము వెంబడి దినము, కృప వెంబడి కృప మా మీద ఉంచు మమ్మల్ని బలపరుస్తున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి జూమ్ మీటింగ్ని ఈ రీతిగా ఏర్పాటు చేయటానికి ప్రభా తండ్రి, శ్రమల దినముల్లో, కష్ట దినముల్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే నిమిత్తము ప్రత్యేకమైన తలంపు మీ దాసుని బర్నబాస్ గారు హృదయంలో పుట్టించి ఆనాటి నుండి నేటి వరకు మరి ప్రభా ఇట్టి రీతిగా వాక్య ధ్యానాలు జరిగించటం గాను, ప్రాతకాలమున మీ సన్నిధిలో కూడుకుంటాం గాను మీరు కృప చూపుతున్నందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినమున ఈ కూడికను మీరు మీ కృప ద్వారా ప్రారంభం చేస్తున్నారు. ఈ కూడిక ఆది అంతము మీ తోడు మాతో ఉంచి మైపడమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. బలహీనమైన మమ్మల్ని బలపరచుటకు గాను, మమ్మల్ని హెచ్చరించి బుద్ధి చెప్పి మీ వాక్యం ద్వారా సరిచేసుకుంటూ గాను దినదినము ప్రభు అనేకమైన దాసులను మీరు మా ఎదుటికి తీసుకుని వచ్చి చక్కని మాటలు మాకు వినిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. కాబట్టి యేసయ్య, మీ పాదాల దగ్గరికి వచ్చాం. మమ్మల్ని కనికరించి ఈ కూడికలో మీ తోడు మాతో ఉంచి ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించుకొని మయం పొందమని ప్రభా, ఈ కూడికలో అధ్యక్షత వహించడానికి మీ దాసులు గొర్రపాటు పాలన్న గారిని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వర్తమానికులుగా వెంకటేష్ గారిని మా మధ్యకు తీసుకొని వచ్చారు. అంతేకాకుండా పాట పాడే వారిని, వర్తమానం అందించే వారిని, ఈ కార్యక్రమంలో పాలు పంపులు ప్రతి వారికి, చేరి వచ్చిన దైవజనులకు, పరిచారకులు, పరిశుద్ధులకు, వారి వారి కుటుంబాలకు అందరికీ మీ యొక్క శుభములు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం కలిగించుకున్నామని ప్రార్థించున్న నాకును కూర్చున్న ఈ కూడికలో ఈ యొక్క జూములు కూర్చున్న ప్రతి వారికి మీ తోడు మాతో ఉంచి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్ పసల పాలు నుంచి బ్రదర్ కీర్తన పాడండి. వందనాలనా. వందనాలు. ఇచ్చిన ప్రతి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా,
నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. నా దాగు నా చోటు నీవే నా యేసయ్యా, నా రక్షణ కోట నా శృంగం నీవయ్యా, నా దాగు నా చోటు నీవే నా యేసయ్యా, నా రక్షణ కోట నా శృంగం నీవయ్యా, నీవే నా తోడు యేసయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా, నీవే నా తోడు యేసయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా. ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. నాయనా నా తోడు దూరం నాకైనా, నా కీడు నా చుట్టూ భయపెడుతున్నా, నాయనా నా తోడు దూరం నాకైనా, నా కీడు నా చుట్టూ భయపెడుతున్నా, నీవే నా ధైర్యము యేసయ్యా, యెహోవా నీసి నీవయ్యా, నీవే నా ధైర్యము యేసయ్యా, యెహోవా నీసి నీవయ్యా, యెహోవా నీసి నీవయ్యా. ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. అందరికి వందనాలు, అందరికి వందనాలు. పాలన అన్మిట్ అవ్వండి. వందనాలు బ్రదర్, నుంచి చక్కని కీర్తన పాడారు ఉదయకాలం. ఎలీషా బాబన్న వందనాలు. వందనాలా ఆ, అన్నా, వాయిస్ వినపడలేదన్నా. వినబడుతుందండి. వాకింగ్ కోసం. ఓకేనా? పాలన కొంచెం గట్టిగా చెప్పండి. అవునా, సరే. అన్న వాక్య సహాయం కొరకు ప్రార్థన చెప్పండి. ఓకే. సర్వాధికారి, సర్వోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, జీవము గల యేసయ్య, కాలగతులు మీ వశంలో ఉంచుకున్నారు. మరొక దిన ప్రవేశం మాకు అనుగ్రహించారు. జూలై మాసం 4వ తేదీ నీవిగా ఇచ్చారు. ప్రారంభ ప్రార్థనలో మీ సన్నిధి పాట ద్వారా మీరు మహిమ పొందారు.
మీ దాసులు వెంకటేష్ అన్న మీ పక్షంగా నిలిచి మీ సందేశం అందించబోతున్నారు. బలపరచండి. మా అందరి ఆత్మీయ క్షేమం కొరకు మీరు మాట్లాడి మహిమ పొందమని, నెట్ సమస్య లేకుండా మీరు మీ చిత్త ప్రకారం నడిపించమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వాక్యాన్ని వింటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. పిల్లరా, 4203వ దినం ప్రభు మనకి ఈవిగా ఇచ్చిన ఈ ఉదయకాలాన్ని ప్రభు పాత సన్నిధిలో ఉంటాం. ఎంతో మేలు. దేవుని దాసులు వెంకటేష్ అన్న వందనాలు. పెద్దలు దేవుని దాసులు మన వాక్యాన్ని గంటల వరకు అందిస్తారు. అందరం మీట్లో ఉండి చక్కగా వాక్యాన్ని విని మేలుకొనుటకు ప్రభు సన్నిధిలో కనిపెడదాం. వందనాలు. ప్రియులారా, మరి ఉదయకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధతో చేరువచ్చి ఉండగా మనము ధ్యానిస్తున్నట్టుగా ప్రసంగి గ్రంథంలో నుండి 6వ అధ్యాయాన్ని మనము చదువుకుందామండి. 6వ అధ్యాయం ప్రారంభం నుండి ముగింపు వరకు ఉన్న వచనాలు నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అన్యుడు దాన్ని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోగును. దాని పేరు చీకటి చేత కమ్మబడే. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది కలది. అటివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానక ఉన్న ఎడల వాని గతి అంతే. అందరూ ఒక స్థలములకే వెళుదురు కదా. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా. అయినను వారి మనస్సు సంతృష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్నదాన్ని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ముందుండినది బహుకాలం క్రిందనే తెలియబడేను. ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడ జాలరు. పలుకబడిన మాటల్లో నిరర్థకమైన మాటలు చాలా ఉండును. వాటి వలన నరులకేమి లాభం? నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకున్న మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? మహిమగల దేవ, ఉదయకాలం ఈ ప్రాతకాలం నాన్న మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మా ప్రియులు బర్నబా గారు సహకరించి నడిపిస్తున్నవారు, ప్రార్థిస్తున్నవారు అనేకులు. అవును ప్రభా, మీ వాక్యాన్ని ఈ మాధ్యమం ద్వారా అందిస్తున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలం నాన్న మేము చేసే ఈ ధ్యానం మా జీవితాలకు ఇంపుగా మీరు చేయమని, మాకు మేలు దీవెన అందించమని, ఒక మాట అయినా అవును ప్రభా నిలిచి మీరు మాతో మాట్లాడమని ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములు ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, సామెతల గ్రంథం క్షమించండి, ప్రసంగి గ్రంథములో సొలొమోనే కొహెలత్గా కనబడుతున్నాడు. అంటే భారం కలిగిన బోధకుడుగా సమాజాన్ని తనే ఏర్పరచుకొని ఆ సమాజం మధ్య బోధించే బోధకుడు సొలొమోను. ఇందులో చర్చించబడిన అంశం ఏంటంటే సూర్యుని క్రింద ఉన్న వ్యర్థత.
సమస్తము వ్యర్థం వ్యర్థం అని ప్రసంగి పలుకుచున్నాడు అని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన మన హృదయాలు, మన జీవితం సూర్యుని క్రింద కాదు కానీ సూర్యునికి ఆవల అత్యున్నతమైన లోకం పైన, మన ప్రభు యొక్క సింహాసనం పైన, ఆయన నిత్యత్వం పైన, ఆయన మహిమ పైన, ఆయన ప్రభావం పైన, ఆయన అధికారం పైన మనము కలిగి ఉండాలి. భూ సంబంధమైన వాటిని మీద మనస్సు పెట్టుకోవద్దని బైబిల్ చెబుతుంది. కొలస్సీలకు రాసిన పత్రికలు. మీరు లేపబడిన వారం అయితే పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి. పిల్లారా, సూర్యుని క్రింద మన ప్రయాస వ్యర్థమే కానీ ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ఆయన కార్యాభివృద్ధి అందని. మనం ఆయన కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఇక్కడ గమనించినట్లయితే మొదటి 2 వచనాల్లో సూర్యుని క్రింద ఉన్న వ్యర్థతను గురించి డిక్లేర్ చేయబడింది. అంటే ప్రకటించబడింది, ప్రచురించబడింది. డిక్లరేషన్ అంటారు. ఆ డిక్లరేషన్ ఆ తర్వాత 3, 4, 5, 6 అంటే ఇప్పుడు చదువుకున్న అధ్యాయాల వరకు ఆ సూర్యుని క్రింద ఉన్న ఆ వ్యానిటీ లేదా వ్యర్థతను గురించి పరిశీలించబడింది, పరిశోధించబడింది, పరీక్షించబడింది. కాబట్టి ఈ 6వ అధ్యాయంలో సొలొమోను యొక్క తీవ్రమైన పరిశోధనలు సూర్యుని క్రింద జరిగేవి అవి ముగించబడుతున్నాయి. డెమాన్స్ట్రేషన్ ముగింపులో మనం ఉన్నాం. ఆ తర్వాత డెలివరెన్స్ 7 నుంచి 12 వరకు ఎలా ఈ వ్యర్థత నుంచి బయటపడే మార్గం, ఆ మార్గాలను కూడా అన్వేషించాడు, నివేదించాడు, తెలియజేశాడు. అక్కడక్కడ మనం చదువుకున్నాం కూడా. 7వ అధ్యాయం, 10వ అధ్యాయం ధ్యానం చేశాం. సరే, ఈ 6వ అధ్యాయంలో ఆయన పరిశోధనలు ముగింపుకు వస్తున్నాయి. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను అని చెప్పాడు. ఈ 6వ అధ్యాయం అంతట్లో మానవ జీవితంలో అస్తవ్యస్తమైన ఒక దురవస్థ అనేది సొలొమోను చూచాడు. దాని గురించి తర్కించాడు. బహు విశేషముగా మనుషులకు కలుగుచున్నది నాకు కనబడెను అన్నాడు. నాకు కనబడింది అంటే మానవ జీవితం అనే దాని గురించి 6వ అధ్యాయంలో తాను చర్చించాడు, పరీక్షించాడు, పరిశోధనలు చేశాడు. పరిశోధనలు చేసి ముగింపుకు ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మానవుని జీవితం ఒక గెలవలేని ఒక ఆటగా ఉంది, ముగింపు లేని ఓ కథలా ఉంది, శుభం కార్డు పడని ఒక షోలా ఉంది, తెల్లారని ఒక రేయిలా మానవ జీవితం అనేది కనబడుతుంది. ప్రియులారా, ఒక గెలవలేని ఆట, ముగింపు లేని ఒక కథ, తెల్లారని ఒక రేయి, శుభం కార్డు పడని ఒక షో. ఎలా ఉంటుందో అలా మానవుని జీవితం అనేది ఒక కొలిక్కి రాని ఒక సంగతిలా ఉంది. ఒక కొలిక్కి రాని ఒక సంగతి. అతని చర్చలో, అతని పరిశోధనలో తేలిన విషయం ఈ 12 వచనాల్లో మనం చూడగలం. ముఖ్యంగా మొదటి 2 వచనాల్లో చూడండి. 2వ వచనాన్ని చదువుదాం. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించడు. ఏదైనా ఒక వ్యక్తి కలిగి ఉన్నాడంటే అది దేవుడిచ్చిందే. ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన వర్షాన్ని కురిపిస్తున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. కానీ ధనఘనతలు, ఐశ్వర్యాలు, భాగ్యాలు అనేవి అలాగూ అందరి మీద ఆయన కురిపించట్లేదు. ఆయన ఒకనికి అన్నాడు కదా, ఒకనికి, అందరికీ కాదు, ఒకనికి లేదా కొందరికి.
ధనధాన్యాలు ఇస్తాడు, ఐశ్వర్యాలు ఇస్తాడు, ఘనతలు గౌరవాలు ఇస్తాడు, క్షేమం ఇస్తాడు. అతడు ఏమి కోరుకున్నా ఆయనకి తక్కువేం ఉండదు. కానీ అసలైన బాధ ఏంటంటే దురవస్థ ఏంటంటే దాన్ని అనుభవించడానికి అతనికి శక్తి ఉండదు, ఆరోగ్యం ఉండదు, బలం ఉండదు, కొన్నిసార్లు అవకాశం ఉండదు, వీలు ఉండదు. అందుకే 5వ అధ్యాయంలో చెప్పాడు. 19వ వచనము ఒకసారి చదువుదాము. పైనే ఉంటుంది, 6వ అధ్యాయం పైనే ఉంటుంది. 19వ వచనము, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకునవలెను అన్నాడు కదా. దాన్ని అనుభవించడానికి వీలు కలుగజేస్తే, దాన్ని అనుభవించడానికి అవకాశం కలగజేస్తే, అవకాశం ఉంటే, వీలుంటే అది ఒక రకంగా దేవుని ఆశీర్వాదమే. అలా వీలు లేదంటే ధనధాన్యాదులు ఉండవచ్చు, సమృద్ధి ఉండవచ్చు, ఘనతలు ఉండవచ్చు, కానీ అనుభవించే సదుపాయము లేకపోతే. కాబట్టి ధనధాన్య సమృద్ధిని ఇచ్చిన దేవుడే దాన్ని అనుభవించడానికి కూడా ఆయన అవకాశం ఇస్తాడు. ఆయన సదుపాయం చేస్తాడు. కానీ ఆ సదుపాయము చేయకపోతే, ఇవ్వకపోతే అది దేవుని ఆశీర్వాదం ఎలా అవుతుంది? అది దేవుని ఆశీర్వాదం కాదు అని చెప్పాడు. ఎంత ధనమున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఘనతలున్నా దాన్ని అనుభవించే శక్తి లేనప్పుడు అది మానవునికి దురవస్థ. అది మంచి స్థితి కాదు, అది క్షేమస్థితి కాదు, అది దేవుని ఆశీర్వాదం కాదు, అది దేవుని దీవెన కాదు అని చెప్పాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. కొంతమందికి అన్నీ ఉన్నాయి కానీ అనుభవించే ఆరోగ్యం లేదు, శక్తి లేదు. వాడి బాధ అంత ఇంత కాదు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లం నోట్లో శని ఉందని ఒక సామెత చెప్తా ఉంటారు కదా. అన్నీ ఉన్నాయి కానీ అనుభవించే శక్తి లేదు. పిల్లరా, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. అన్నీ ఉన్నాయి కానీ నేను అనుభవించలేకపోతున్నాను. కాబట్టి వాటిని అనుభవించడం అనేది కూడా ఒక దీవెన, ఒక ఆశీర్వాదం. తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల ఆ స్థితి దేవుని వలన కలిగినది. అలా లేకపోతే అది దురవస్థ. పాత యాక్టర్స్ లో అల్లు రామలింగయ్య అని ఒక కామెడీ యాక్టర్ ఉండేవాడు. అతడు ఒక మాట చెప్పాడు, రాళ్లను అరిగించుకునే ఆరోగ్య శక్తి ఉన్నప్పుడు నా దగ్గర మరమరాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, కానీ ఇప్పుడు వజ్ర వైడూర్యాలు కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మరమరాలు తిన్నా అరగదు. మరమరాలు అరిగించుకోవడానికి నాకు శక్తి లేదు. వజ్ర వైడూర్యాలు కొనగలను కానీ నేను అనుభవించలేను. ఆలోచన చేయండి. ఎలాంటి దుస్థితి, ఎలాంటి దురవస్థ మానవ జీవితంలో ఉందో కదా. సంపదలు, కాబట్టి మానవుడు సంపదల వెంట వెళుతున్నాడు, ధనధాన్య సమృద్ధి వెంట వెళుతున్నాడు, కానీ దాన్ని అనుభవించగలుగుతున్నావా? దాన్ని అనుభవించడానికి నీకు శక్తి ఉండాలి కదా. అది దేవుడే ఇవ్వాలి. ఆరోగ్యం దేవుడే ఇవ్వాలి, స్వస్థత దేవుడే ఇవ్వాలి. ఆ వీలు కలుగజేయాల్సింది దేవుడే. ఏదైనా వీలు కలుగజేయాల్సింది దేవుడే. ఆయన వీలు కలుగజేయకపోతే మానవునికి సూర్యుని క్రింద దురవస్తే కదా. సంపదలను గురించి
ధనధాన్య సమృద్ధిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మొదటి 2 వచనాల్లో ఇది ఒక దురవస్థగా, ఇది ఒక బాధగా అతని చర్చలో తేలింది, అతని పరిశీలనలో తేలింది, అతని పరిశోధనలో తేలింది. ఆ తర్వాత చూడండి 3 నుండి 6 వచనాల్లో మరొక విషయాన్ని ఆయన చెబుతున్నాడు. 3 నుండి 6. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడింది. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియో దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది కలది అని చెబుతూ 2000 సంవత్సరాలు బ్రతికి మేలు కానకపోతే వాని గతి అంతే అని చెప్పాడు. యూదులు సంపదలను, ఐశ్వర్యాలను ఆశీర్వాదాలుగా భావిస్తారు. పిండి పెసుకు తొట్టి అది కూడా దీవెనగా ఉంటుంది వారికి. కాబట్టి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అనుకుంటారు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నా వాటిని అనుభవించడానికి వీలు నీకు లేనప్పుడు అది ఆశీర్వాదం ఎలా అవుతుంది? దాని ద్వారా ప్రయోజనం ఏముంది? అది దీవెన కాదు కదా, అది దురవస్థే కదా, అది బాధే కదా అనే విషయాలు సొలొమోను ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. 3 నుండి 6 వచనాల్లో అక్కడ 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అన్నాడు. 100 మంది పిల్లల్ని కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను. సంతానము, దీర్ఘాయుష్ ఆనాటి పాత నిబంధన ప్రజలకు అది ఒక దీవెన, అది ఒక ఆశీర్వాదం అని వారు అనుకుంటారు. ప్రియులారా, 100 మంది పిల్లల్ని కన్నా దీర్ఘాయుసు కలిగి ఉన్న ఒకడు 2000 సంవత్సరాలు బ్రతికిన పాత ఆది కాండములో ప్రారంభంలో 1000 సంవత్సరాలు బ్రతికేవారు. 2000 సంవత్సరాలు అతడు బ్రతికిన దీర్ఘాయుష్మంతుడైన సుఖానుభవం లేకపోతే, సుఖము లేకపోతే ప్రయోజనం ఏంటి? నెమ్మది లేకపోతే ప్రయోజనం ఏంటి? అసలు చివరిగా జరగాల్సిన సంస్కారం ఉందే, అంతిమ సంస్కారం అంటారు. ఆ సమాధికి కూడా నోచుకోకపోతే ప్రయోజనం ఏంటి? దానికంటే పడిపోయిన పిండం గతి మేలు కదా. అకాల మందు పుట్టిన లేదా అకాల మందు సంభవించిన గర్భస్థ శిశువు, అకాల మందు పుట్టిన గర్భస్థ శిశువు యొక్క పరిస్థితే మేలు కదా, ఆ పిండము పరిస్థితే మేలు కదా. దానికి చీకటి తెలియదు, దానికి దుఃఖము తెలియదు, దానికి బాధ తెలియదు. కాబట్టి దీర్ఘాయుష్యం ఉంటే ప్రయోజనం ఏంటి? 100 మంది పిల్లల్ని కంటే ప్రయోజనం ఏంటి? సరి అయిన రీతిగా సమాధి చేయబడకపోతే, సుఖము లేకపోతే, సంతోషము లేకపోతే ఇది కూడా భూమి కింద జరిగే ఒక దురవస్థ. చూడండి, యోబు గ్రంథం మనకు తెలిసిన భాగమే. యోబు గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు చాలా కష్టపడ్డాడు, కానీ దేవుని దూషించలేదు, శ్రమలు అనుభవించాడు. ఒక్క దినమందే అతనికున్నదంతా కుదేలైపోయింది. అలాంటి పరిస్థితుల్లో స్నేహితులు వచ్చి అతని దగ్గర కూర్చొని వారు ఏమీ పలకకుండా అతని దుఃఖాన్ని వారు గమనిస్తున్నారు 3వ అధ్యాయంలో. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును చెప్పించాను అన్నాడు. అసలు నేను ఎందుకు పుట్టాను?
ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఆపదలు, అతనికి సంభవించిన ఆపదలు అన్నిటినీ గూర్చిన వినిన వారి స్నేహితులు వచ్చి అతనితో కలిసి దుఃఖిస్తున్నారు. ఓదార్పు పొందాలని వారు కోరుతున్నారు, కానీ యోబుకు ఓదార్పు లేదు. అందుకే తన పుట్టిన దినాన్ని తల్లి గర్భద్వారములను మూసి ఉంటే బాగుండేది, నా నేత్రములకు అది బాధను మరుగు చేయ నందుకు నేను పుట్టిన దినము లేకపోవునుగాక అన్నాడు. ఆ దినము అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దాన్ని ఎంచబడకుండునుగాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక, చీకటియు గాఢాంధకారం మరలా దాన్ని తమ యుద్ధకు తీసుకొనుగాక. చాలా విషయాలు చెప్పాడు. అది మాసముల సంఖ్యలో నా పుట్టిన దినము చేరకపోతే మేలు. ఆ రాత్రి ఒకడు జన్మించాడని చెప్పారే, అసలు ఆ ప్రకటన లేకుండా ఉంటే ఎంత బాగుండేది అని చెబుతూ 10వ వచనంలో, పుట్టుకలోనే నేను ఎలా చావకపోతే, గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణము విడవకపోతేనని 11వ వచనంలో చెప్పాడు. మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొనిది, నేనేలా స్థలములోను కూడిచి తిని అని చెబుతూ ఆ చివరిలో 16వ వచనములో చూడండి, అకాల సంభవమై కంటబడక ఉన్న పిండము వంటి వాడనై లేకపోయి ఉండును అన్నాడు. అకాల సంభవమై కంటబడక ఉన్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును, వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయి ఉందును అన్నాడు. కదా, వెలుగు చూడని బిడ్డల వలె నేను లేకపోయి ఉందును అని తన జన్మను గూర్చి, తన పుట్టుకను గూర్చి అతడు విలపించాడు. చాలా కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు. ఐశ్వర్యవంతుడే అన్నీ ఉన్నాయి. కానీ అతనికి వచ్చిన ఆ బాధ, ఆ కష్టం, ఆ నెమ్మది లేకపోవడం. పిల్లలు అందుకే ఇక్కడ చెప్తున్నాడు, 100 మంది పిల్లలను కన్నా దీర్ఘాయుష్మంతుడు అయినా సుఖము లేకపోతే, నెమ్మది లేకపోతే, సంతోషము లేకపోతే, దాని ద్వారా మేలేమి, దాని ద్వారా ప్రయోజనమేమి, సుఖానుభవం ఎరుగక అన్నాడు. సుఖానుభవమే లేకపోతే ప్రయోజనమేమి, తగిన రీతిని సమాధి చేయబడకపోతే ప్రయోజనమే. దానికంటే పడిపోయిన పిండము గతి మేలు కదా. పిల్లరా కదా, సంతానమని, గర్భఫలమని, ఆ గర్భఫలం యెహోవా ఇచ్చు దానమే. అది పాత నిబంధన భక్తులకు అది ఐశ్వర్యమే. కానీ ఒకడు 100 మంది పిల్లల్ని కన్నా సరి అయిన సమాధికి నోచుకోకపోతే, సరి అయిన ఆలన పాలన ఆ పిల్లలు చూడకపోతే, పట్టించుకోకపోతే, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎంత దుర్భరమైన పరిస్థితి. జరగాల్సిన అంతిమ సంస్కారం కూడా జరగకపోతే, అతడు పుట్టి ఏం ప్రయోజనం, అతడు బ్రతికి ఏం ప్రయోజనం, అతనికి అంతమంది సంతానం ఉండే ఏం ప్రయోజనం, అన్ని సంవత్సరాలు బ్రతికి ఏం ప్రయోజనం. భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేశారన్నారు. భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేశారు. మత్తయి సువార్తలు మనం గమనిస్తే కదా, రాహేలు సమాధి పితరుల నుండి సమాధులుండి పట్టణం బెత్లెహేం సమాధులుండే పట్టణం కదా, సమాధులుండే పట్టణం. చూడారా, ఆ సమాధికి ఎంత విలువ ఉందో చూడండి. సమాధికి ఎంత విలువ ఉంది. సరి అయిన సమాధి, అంతిమ సంస్కారం జరగవలసింది జరగకపోతే, ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రయోజనమేంటి, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ప్రయోజనమేంటి. ప్రభువైన యేసుక్రీస్తు సమాధి చేయడానికి కదా అరిమతయ, యోసేపు, అలాగే నికోదేము పూనుకున్నారు. తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధి యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చారు. పిల్లరా, యూదులు కదా సమాధులను ఎక్కువగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఆ సంస్కారాన్ని ఎక్కువగా ఎంచుతారు, అది ఘనమైందిగా అనుకుంటారు. అలాంటిది జరగకపోతే ఇక బ్రతుకే వ్యర్థం అనుకుంటారు.
అరే సమాధికి నోచుకొని వారు ఎంతమంది ఉన్నారు దినాల్లో. జరగాల్సిన అంతిమ ఆ మర్యాద, ఆ సంస్కారం, ఆ కార్యం కూడా జరగకపోతే ప్రయోజనమే. ఇది ఒక దురవస్థ, ఇది నాకు ఒక దురవస్థ అని చెప్పాడు. కీర్తన గ్రంథం చూడండి 58:8 కూడా ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 58:8 వారు కరిగిపోయిన నత్త వలె ఉందరు, సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందరు అన్నాడు. వారు కరిగిపోయిన నత్త వలె ఉందరు, సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందరు. అలాంటి బ్రతుకే మేలు, అలాంటి బ్రతుకే మేలు అని చెప్పాడు. కొంతమంది భక్తిహీనులు అలా ఉంటారు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతారు. వారి విషయము నాగుపాము విషయము, మాంత్రికులు అని చెబుతూ వారిని గురించి చెబుతూ వారు కరిగిపోయిన నత్త, లేకపోతే సూర్యుని చూడని గర్భస్రావం అని భక్తిహీనుల గురించి చెప్పారు. ఇక్కడ భక్తిహీనుల గురించి అని కాదు, కానీ ఇక్కడ గమనిస్తే వెలుగు చూడని గర్భస్రావం, పడిపోయిన పిండము గతి మేలు కదా. ఎంత కాలము బ్రతికాము అన్నది కాదు ప్రియులారా, సుఖముగా ఉన్నాము, నెమ్మదిగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, కదా. దేవుడు లేకుండా మన జీవితాల్లో దీర్ఘాయుషు ఉన్నా, దేవుడు లేకుండా మనకు సిరి సంపదలు ఉన్నా, దేవుడు లేకుండా ప్రియులారా ఎంత ఉన్నా, ఏమి ఉన్నా దానికి అనుభవించడానికి వీలు కలిగించకపోతే, దేవుడు ఆ సదుపాయాన్ని కలిగించకపోతే, వీలు కలిగించకపోతే పడిపోయిన పిండము గతే మేలు అనే మాట మనం చూస్తున్నాం. 3 నుండి 6 వరకు ఉన్న వచనాల్లో ఆ భాగాల్లో ఆ మాట ఉంది. అలాగే 7, 8, 9 మరొక విషయాన్ని చెప్తున్నారు చూడండి. మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దాన్ని అనుభవించుట మేలు అన్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే మానవుని ప్రయాస అంతా నోటికే కదా, మానవుని ప్రయాస అంతా నోటికే, కూటికే. కోటి విద్యలు కూటి కొరకు. మానవుని ప్రయాస అంతా నోటికే, వాడు ప్రయాసపడేదంతా నోటికే. అలాంటప్పుడు అడి ఆశలేదు, మనసు ఎందుకు తిరుగులాడాలి? ఎదుట ఉన్నదాన్ని అనుభవించడం మేలు కదా, ఎదుట ఉన్నదాన్ని అనుభవించడం మేలు కదా. ముందుండేదే కదా ఇప్పుడు ఉండేది. ఏదో క్రొత్త దాని కొరకో, మరొక దాని కొరకో, ఏదో కొత్త మోడల్ వస్తుందని, ఇంకొకటి వస్తుందని ఆ వేచి ఉండడం, ఎదురు చూడడం, మనసు అడియాశలు కలిగి తిరగడం, అది వ్యర్థం. దాని ద్వారా ప్రయోజనం లేదు. మనసు అడియాశలు కలిగి తిరుగులాడటం కన్నా ఎదుట ఉన్న దాన్ని అనుభవించటం మేలు కదా అని చెప్పాడు. ఇక్కడ సంతృష్టి నొందదు. 7వ వచనంలో చెప్పాడు, సంతృష్టి నొందదు. మనిషి ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, తన నోటికే, తన కడుపుకే. అయితే సంతృష్టి ఉంది అంటే సంతృష్టి లేదు, సంతృప్తి ఉంది అంటే సంతృప్తి లేదు. సంపదలు ఉన్నాయి, తినడానికి శక్తి లేదు. సంతానం ఉంది, సరి అయిన సమాధికి నోచుకోలేదు. సుఖము లేదు, సుఖము లేదు, సుఖము లేదు. అక్కడ శక్తి లేదన్నాడు, ఇక్కడ సుఖము లేదన్నాడు. ఇక్కడ ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, మనసు అడియాశలు కలిగి అనుభవించడానికి పరిపరిత విధాలుగా ప్రయత్నం చేస్తున్నా, దేనికోసమో ఎదురు చూస్తున్నా, ఆరాట పడుతున్నా,
ఆలోచన చేయండి. మార్కెట్లో కూడా రకరకాల వ్యాపార ప్రకటనలు మానవుని ఉర్రూతులోగిస్తున్నాయి. ఒక కారు కొంటే ఆ తర్వాత ఇంకొక మోడల్, తర్వాత ఇంకొక మోడల్, ఇంకొక మోడల్. అలాగే బైక్ కానీ, అలాగే వస్తువులు కానీ. ఆలోచన చేయండి. ఆన్లైన్ వ్యాపారం అనేది విస్తృతంగా వ్యాపించిన దినాల్లో మానవుని యొక్క మనసు అడియాశలది తిరుగులాడుతుంది. కానీ నెమ్మది ఉంది అంటే నెమ్మది లేదు, సంతృప్తి ఉంది అంటే సంతృప్తి లేదు, సంతృష్టి ఉంది అంటే సంతృష్టి లేదు. ఆలోచన చేయండి. ఆశలు ఉండడం తప్పులేదు, ఆశలు ఉండడం తప్పులేదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, నీ ఆశలను బలిపీఠం మీద పెట్టు, లేకపోతే అవి దురాశలుగా మారుతాయి. అవి దురాశలుగా మారకముందే వాటిని బలిపీఠం మీద పెట్టు. పిల్లరా, మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడడం కన్నా ఎదుట ఉన్నదాన్ని అనుభవించడం మేలు కదా అని చెబుతూ అదియూ వ్యర్థమే. పిల్లరా, బ్రతకడం కోసం తినాలి కానీ తినడమే మన బ్రతుకు కాదు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. వెనక సంపదలు ఉన్నాయి, నేను అనుభవిస్తా అంటే అనుభవించడానికి నీకు శక్తి ఉండొద్దా? స్వస్థత ఉండొద్దా? ఆరోగ్యం ఉండొద్దా? బలం ఉండొద్దా? అవకాశం ఉండొద్దా? సదుపాయం ఉండవద్దా? అది దేవుడు ఇవ్వాలి కదా. 100 మంది పిల్లలు ఉన్నారు, నాకేమి? నా బలగం చూడు, నా బంధు బలగం చూడు, నా ఆప్తులు చూడు, నా ఆస్తులు చూడు, నా ఆయుష్. ఎంత ఆయుష్ ఉంటేమి, ఎంతమంది పిల్లలు ఉంటేమి, సుఖానుభవం ఎరగకపోతే, సుఖము లేకపోతే, ఆ సుఖము లేదు, పైన శక్తి లేదన్నాడు, ఇక్కడ సుఖము లేదు. సంతానం ఉంది, దీర్ఘాయుష్ ఉంది, 2000 సంవత్సరాలు బ్రతికిన ప్రయోజనం ఏంటి? సరైన సంస్కారం నీకు జరగకపోతే. ప్రయోజనం ఏంటి? అలాగే మూడవదిగా కదా, ప్రయాస ఉంది, ఆశలు ఉన్నాయి కానీ ఎదుట ఉన్నదాన్ని అనుభవించకపోతే, ఎదుట ఉన్నదాన్ని అనుభవించకపోతే, సంతృప్తి లేకపోతే అందుకే పౌలు తిమోతికి రాస్తూ చెప్పిన మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనకందరికి తెలిసిన వచన భాగమే, ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకసారి 6వ అధ్యాయం 6వ వచనం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సావధానమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. అన్న వస్త్రములు గలవారమై ఉండి మనము తృప్తి పొంది ఉందము. ధనవంతులు కావడానికి అపేక్ష గాని ఆశ గాని ఉంటే శోధనలో పడతాం, ఉరిలో పడతాం, హానికరమైన దురాశల్లో పడతాం. ఆశలు దురాశలు అవుతాయి. నిరాశ అయితే పర్వాలేదు కానీ దురాశ కాకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. నానా బాధలు అన్నాడు, రకరకాల బాధలు, నానా బాధలు. ఆ బాధలు చెప్పలేము. కాబట్టి దైవభక్తి గొప్ప లాభ సాధకం. సంతృష్టి సహితమైన
దైవభక్తి. సంతృప్తి అనేది జీవితంలో లేకపోతే నువ్వెంత ప్రయాసపడినా, ఎంత అనుభవించినా, ఎంత తిన్నా, ఎంత విన్నా, ఎంత చూసినా సంతృప్తి లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి శక్తి అనేది అవసరం, ధన సంపదలు కాదు, అనుభవించే శక్తి. సంతానము దీర్ఘాయుష్ కాదు, సరి అయిన రీతిగా కదా సుఖంగా జీవించి సమాధికి వెళ్ళడం, సమాధికి మంచి ముగింపు. అందుకే దావీదు అన్నాడు, నా అంతము ఎట్లుండును, నా అంతము ఎట్లుండును, నా అంతము ఎట్లుండును. దావీదు కంగారదే భయమదే, నా అంతము ఎట్లుండును. మూడవదిగా మనం గమనిస్తే 7 నుండి 9 వచనాల్లో అడియాశలు కదా, నోటి కొరకే మానవుని ప్రయాస అంతా. సహజమైన కోరికలు ఉంటాయి, తప్పేం కాదు. అది ఆకలైనప్పుడు అన్నం తినాలనే కోరిక తినొచ్చు, దామైనప్పుడు నీళ్ళతో తాగాలి, ఆ కోరిక తాగాలి. కానీ పిల్లరా, ఆశలుగా ఉంటే పర్వాలేదు, కానీ అవి దురాశలుగా మారితే, ధనాపేక్షగా మారితే నానా బాధలు, హింసలు అనే మాట మనం చూస్తున్నాం. 4వదిగా చెప్పి నేను ముగించేస్తాను చూడండి. 4వ విషయం ఏంటంటే 10 నుండి ఇంకా మిగిలిందంతా 4వ మాటగా మనం చూద్దాం. ముందుండేది బహుకాలము క్రిందనే తెలియబడెను, ఆయా మనుష్యులు ఎట్టివారగుదురు, అది నిర్ణయమాయను, తనకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడ జాలరు. తమకంటే బలవంతుడైన వానితో వ్యాజ్యమాడ జాలరు అన్నాడు. మనకంటే బలవంతుడు ఎవరు? ఆలోచన. మనకంటే బలవంతుడు ఎవరు అంటే మరణం. పిల్లరా, మరణం అది బలము కలిగింది కదా. ఒక రోజున మనము మరణిస్తాం. అందుకే చెప్పాడు, నీడవలే తమ దినములను వ్యర్థముగా గడుపుకొను, మనుషుల బ్రతుకు నందు ఏది వారికి క్షేమకరమో ఎవరికి తెలియను, వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. వారు పోయిన తర్వాత ఏమి జరుగునో వారితో ఎవరు చెప్పగలరు అన్నాడు. మనకంటే బలవంతునితో మనం పోరాడలేము, జయించలేము అని అక్కడ చెప్తున్నాడు కదా. మనకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడ జాలరు అని చెబుతూ ఒక మాట చెప్పాడు కదా, మనుషులు ఎట్టివారగుదురు, అది నిర్ణయమాయను అన్నాడు. అది నిర్ణయమాయను. మనుషులు ఎట్టివారు అవుతారో అది నిర్ణయమైపోయింది. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమ చిత్తం, దేవుని యొక్క సార్వభౌమ అధికారం. పిల్లరా, మన జీవితాల్లో మనం ఎరిగి ఉండాలి. సంపదలు కాదు, సంతానము కాదు, దీర్ఘాయుష్ కాదు, సంతానం కాదు, దీర్ఘాయుష్ కాదు, మన సుఖాలు కాదు, అడియాశలు కలిగి సుఖాన్ని అనుభవించడానికి కదా. మన సుఖాలు కాదు, సంతానం కాదు, సంపదలు కాదు. మన జీవితాల్లో దేవుని యొక్క సార్వభౌమ అధికారం, మనుషులు ఏమై ఉండాలో అది ముందే నిర్ణయమైపోయింది. మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. కీర్తన గ్రంథం 31:15 వచనములు, కీర్తన గ్రంథం 139:16 చెప్పాడు, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునుపే కదా, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునుపే. పిల్లరా, అవి ముందే లిఖితమైపోయాయి. మన మనుగడ, మన చరిత్ర ముందే లిఖితమైపోయిందని, నేను ఇష్టానుసారంగా ఉంటాను, నా జీవితం ముందే లిఖించబడిందని వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, సంఘానికి వెళ్ళకుండా, సేవ చేయకుండా ఉండడం కాదు. అలా తప్పించుకోవడానికి కాదు. ఇది మనుషులు ఎట్టివారై ఉండవలెను, అది నిర్ణయమాయను అన్నాడు. అది నిర్ణయమాయను. పిల్లరా, అది దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తాన్ని మనం ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి కదా. మన కాలగతులు మన వశంలో లేవు అనే సంగతి మనం తెలుసుకొని ఉండాలి. మనకంటే బలవంతుడితో మనం వ్యాజ్యమాడలేం, పోరాడలేం. ఆ విషయాన్ని ఎరిగి
మన పట్ల దేవుని యొక్క సంకల్పం, ఆయన చిత్తం, ఆయన సార్వభౌమ అధికారాన్ని మనం ఎరిగి, ఆయన ఉద్దేశాలను ఎరిగి జీవించడం కన్నా మనకు ప్రయోజనకరమైంది, మనకు మేలుకరమైంది, మనకు దీవెనకరమైంది, మనకు ఆశీర్వాదకరమైంది లేదు అని చెప్పాడు. మనుషులు ఎట్టి వారై ఉండవలేను. ఒక మాట చూద్దాం చూడండి, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 11వ అధ్యాయం, నేను చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం, 11:2. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాల్లో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. ప్రియులారా, యోహానుకు ఒక ధర్మ సందేహం కలిగింది కదా. యేసుక్రీస్తు ప్రభువును ఆ దేశానికి పరిచయం చేయడానికి వచ్చిన రాయబారి యోహాను. ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పినవాడు, ప్రభువును ప్రకటించడానికి వచ్చిన ముందు దూత, అతని చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను అన్న పలికిన ఒక ధీరుడు యోహాను. అయితే అతడు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు అతనికి ఒక సంకటములో ఒక సందేహం కలిగింది. ఎందుకంటే నేను చెరసాల్లో ఉన్నాను, చాలా పరిచర్య చేశాను, ఆయన గురించి ప్రకటించాను, ఆయన ప్రకటించడానికే నేను వచ్చాను. ఇప్పుడు నేను చెరసాల్లో ఉన్నాను. నేను చెరసాల్లో ఉన్నా ఈ యేసుక్రీస్తు ప్రభు పట్టించుకోలేదే. ఆయన వచ్చి చెరసాల్లో నుండి విడిపిస్తాడని, మరలా తన పరిచర్య తాను చెయ్యాలని, ఇంకా తన సందేశాలతో ప్రజలను ఇంకా బెంబేలెత్తించాలని, ఒక ఉద్యమాన్ని పారించాలని అతని మనసులో ఉంది. కానీ పిల్లరా, అతని మనసులో ఉండవచ్చు కానీ దేవుని సంకల్పంలో అది లేదు. మనుష్యుడు ఏమై ఉండవలేనో అది ముందే నిర్ణయమాయను. దేవుని సంకల్పంలో యోహాను పరిచర్య ముగిసింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభమైంది. కాబట్టి చెరసాల బద్దలు కొట్టడానికి యేసు ప్రభు అక్కడికి వెళ్ళడం కొంత కంగారు పడ్డ మాట వాస్తవమే. కానీ యోహాను, పిల్లరా, రాబోవాడవు నీవేనా అని చెబితే ఆయన యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో ఉండే ప్రవచనాన్ని చెప్పాడు కదా. కుంటివారు నడుచుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు, చెవిటి వారు వెళుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. మరి ఇవన్నీ జరుగుతున్నాయంటే నేను మెషియానే కదా, నేను అభిషక్తున్నే కదా, నన్ను కూర్చే కదా యోహాను ప్రకటించింది, ఇంకెందుకు సందేహం అని చెబుతూ వారు వెళ్ళిన తర్వాత యోహాను గురించి అతడు పొగిడాడు. అది వేరే విషయం. కానీ ప్రియులారా, యోహాను వంటి వాడు పుట్టలేదు అని. కానీ ఎంత భక్తులమైనా కొన్నిసార్లు మన జీవితాల్లో నిరుత్సాహంలో, నిరాశల్లో ఉన్నప్పుడు, కొన్నిసార్లు సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి సందేహాలు మనలో ఉంటాయి. కానీ అప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కదా, మనుషులు ఏమై ఉండవలెనో అది ముందే నిర్ణయమైంది కదా. బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన పరిచర్య ఎంతవరకు అంతవరకు అది ముందే నిర్ణయం అయిపోయింది. మరలా యోహాను చెరసాల నుండి తప్పించడానికి తిరిగి అతడు యోర్దాను ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి పిల్లరా అవకాశం లేదు. ఇదంతా సార్వభౌమ చిత్త సంకల్పంలో జరిగిన ఏర్పాటు. కాబట్టి ఈ ఏర్పాటును ఎవరైతే గ్రహిస్తారో, తెలుసుకుంటారో, నా పరిచర్య మేర ఏంటో, నా పట్ల ఆయనకున్న సంకల్పాలు ఏంటో ఎరిగి జీవించాలి. కానీ సంపదలను బట్టి, సంతానాన్ని బట్టి, లోకములో ఉన్న సుఖాన్ని బట్టి మనం బెంబేలెత్తడం కాదు, దురవస్థ అనుకోవడం కాదు. పిల్లరా,
మన జీవితాల పైన ఆయన సార్వభౌమాధికారం, సార్వభౌమ చిత్తం, ఆయన సంకల్పం ఉంది అని మనం ఎరగాలనే సత్యాన్ని ఈ 10 నుండి చెప్తున్నాడు కదా. మనుషులు ఎట్టివారగుదురు, మనుషులు ఎట్టివారగుదురు, అది ముందే నిర్ణయం ఆయను. అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా ఒక వచనం చదువుదాం చూడండి. 1వ అధ్యాయం 25వ వచనములో చూడండి. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు అని చెప్తున్నాడు కదా. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్య అన్నాడు కదా. ఈ పరిచర్యను అతడు పోగొట్టుకుంటాడని ముందే వ్రాయబడింది. అతని ఉద్యోగము వేరొకడు తీసుకున్నాను గాక కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నదని 20వ వచనంలో చెప్పాడు. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొను. ఇక్కడ చీట్లు వేస్తున్నారు మరొక అపోస్తలుని కోసం. అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనను గాక. కాబట్టి తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి అన్నాడు. అంటే ఇదంతా ముందే నిర్ణయమాయను. ఒక మనుషుడు ఏమై ఉండాలో అది ముందే నిర్ణయమైంది. కాబట్టి మనము నియమింపబడిన దినముల్లో ఒక్కటైనా కాకమునపే మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితమైపోయాయి. మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. కాబట్టి ఆయన సార్వభౌమాధికారాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని మనం ఎరిగి ఈ లోకములో మనం జీవించాలి. ప్రియులారా, సంపదలు వైపు కాదు. సంపదలు ఉన్నా దాన్ని అనుభవించడానికి శక్తి ఉండవద్దా? సంతానము దీర్ఘాయుష్ కాదు. ఒకవేళ ఉన్న సుఖము లేకపోతే ప్రయోజనం ఏంటి? అంతేకాదు ఆశలు, ప్రయాస ఎన్ని ఉన్నా సంతృప్తి లేకపోతే ప్రయోజనం ఏంటి? మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు. ఈ లోకంలో నుండి మనం ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నానని పౌలు పలికినట్లుగా మనం కూడా నేర్చుకుందాం. మనుషులు ఎట్టి వారై ఉండాలో అది ముందే నిర్ణయం అయిపోయింది. మన పట్ల దేవునికి ఉన్న సంకల్పం, ఆయన సార్వభౌమ చిత్తం, దాన్ని అనుసరించి ఆయన తన కార్యాలు జరిగిస్తున్నాడు నిజమే. కానీ ఆ ఉద్దేశాన్ని, ఆ సంకల్పాన్ని మనము ఎరిగి జీవించడానికి పూనుకుందాం. ఏ విషయంలో మనము ప్రభు పట్ల సందేహాన్ని మనం వెలిపుచ్చకూడదు. రాబోవాడవు నీవేనా అని సంకటంలో, సందిగ్ధ పరిస్థితుల్లో యోహాను సందేహపడినట్టుగా మనం పడకూడదు. ఎందుకంటే సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. మనం ఆయన చేతి నీడలో ఉన్నాం, ఆయన వశములో ఉన్నాం. మన పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని, మంచి ఉద్దేశాన్ని ఆయన జరిగిస్తాడు. కానీ ప్రియులారా, ఆ ఉద్దేశాలను దాటి మనం జీవించలేం. బలవంతులైన వారితో మనం వ్యాజ్యమాడలేం. ఈ సత్యాన్ని ఎరిగి మన అదుపులో మనం ఉండి ప్రభు కొరకు జీవించడానికి ప్రభు తన కృపను మన పట్ల విస్తరింప చేయును గాక. వందనాలు బ్రదర్. వందనాలు. చక్కటి వర్తమానం విన్నాం. సూర్యుని కింద సమస్తము వ్యర్థమేనని ఎరిగిన, అన్ని అనుభవించిన ప్రసంగి గ్రంథకర్త మనకి చక్కని వర్తమానాన్ని మరి లేఖన వాక్యాల్లో మనం వింటూ ఉన్నాం. దేవుని దాసుల ద్వారా వాస్తవం ఇది వ్యర్థమని మనకి ఎరుగుతాం, కానీ భక్తి కలిగిన మాటలు మనం విన్నాం. మనము పైనున్న వాటిని వెతకాలని చెప్తే మనం కిందన్న వాటి కొరకే మనం పాకులాడతాం. అయినను వాటిని మనం అనుభవించుటకు వీలు కలిగి చేసి దేవుని వైపు మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఒకడు 100 మంది పిల్లల కన్నా ఆ ప్రయోజనం లేదని, మరి చక్కని వర్తమానాలు మనం సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం వీటిని మనం పక్కన పెడతాం. వాటిని ఆశించి దాన్ని వాళ్ళ మేలు పొందిన వారు ఎవరిని మనం చూడలేదు. అంతేకాదు, అనుభవించే దిశ దేవుడే మనకి ఇస్తాడు. వాటి వైపు మనం పైనున్న వాటి కొరకు చూచేవారముగా మన చక్కని మాటలు మనం విన్నాం. ఈ మాటలు మన హృదయాల్లో దేవుని దాసులు ఎస్ఎల్ గుడిపాడు తిమోతన్న ముగింపు ప్రార్థన చెప్పండి. తిమోతన్న
తిమోతి అన్మ్యూట్ అవ్వండి. తిమోతి అన్న మీట్ అవ్వండి. అన్న ఇంకో పేరు చెప్పండి, అన్మ్యూట్ అవ్వలేదు. సరే సరే. పేతురు అన్న, బ్రదర్ పేతురు, ప్రార్థన ముగింపు ప్రార్థన. వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో మారునేన్స్ కాన్ఫరెన్స్ పరిచర్యలో నా తండ్రి ఇంతవరకు నాయన మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి, అయ్యా నాయన మీ దాసులు మా ప్రియులు వెంకటేష్ అన్నను మీ పక్షముగా నిలుపుకొని, అయ్యా నాయన శ్రేష్టమైన సంగతులను మీరు నాయన మీ దాసుల ద్వారా మాకు వినిపించినందుకై స్తుతిస్తున్నాను తండ్రి. గొప్ప తండ్రి, మీ దాసును ఇంకా బలపరచండి అయ్యా. ఎత్తబడిన మాటలు మా హృదయాలలో భద్రపరచండి తండ్రి. అయ్యా నా ప్రభు, మీ కొరకు నాయన మమ్మల్ని బలపరచండి. మీ నామ మహిమార్థమై మా నాయన మమ్మల్ని ఈ లోకంలో స్థిరపరిచి సహాయం చేయమని ప్రియ తండ్రి. అయ్యా నాయన గొప్ప దేవుడు, అనేకులకు సాక్షులముగా అయా మీ కొరకు సాధనాలుగా పనులుగా నాయన కొనసాగులాగా దయ చూపించండి తండ్రి. యేసయ్య నీ స్తోత్రాలు. పరిచర్య నాయన మీరు దీవించండి నాయన. మా ప్రియులు మీ దాసులు బర్నబాసనను కూడా బలపరచు నాయన. సంఘము పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని, అయా పరిచర్యలో చేరి వచ్చిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని అయా నా ప్రభు నీకే నాయన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే. ఆరంభ ప్రార్థన చేసిన దేవదానంకులకి, చక్కని కీర్తన పడిన దేవుని దాసులు అసలు పాలు బ్రదర్ ఈ ప్రేమతో వందనాలు తెలియజేస్తూ చక్కని వర్తమానం విన్నాం. ఆ వాక్యం అందించిన దేవుని దాసులకు వందనాలు తెలియజేస్తూ కార్యనిర్వాహకులుగా మరి బర్నబాస్ అన్న బ్రదర్ కి కార్యక్రమాన్ని అప్పగిస్తూ ముగింపు మాట